చేసుకుంటామని మీరు అన్నిలా భావించవద్దు. మన రాములు నాయక్ గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తుంటారు. సభాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, నల్గొండ డిసిసి అధ్యక్షులైన శంకర్ నాయక్ గారికి, తెలంగాణ రథసారథి పిసిసి చీఫ్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా టీఎంపీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీలో ధర్మరాజు పాత్ర పోషిస్తున్న జానారెడ్డి గారి, వేదికపై ఉన్న మిత్రులందరికీ, ఎంపీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, మహిళా అధ్యక్షురాలు మాధవి గారికి, భాస్కర్ నాయక్ గారికి, శంకర్ నాయక్ గారికి మరియు బిఎల్ఆర్ గారికి, పత్రికా మిత్రులారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, నా గొంతు కేసీఆర్ మీడియా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ గొంతు जनरल वाइज छोड़ो सर, ప్రగతి భవన్ కి అందించాలని ఒక ఉద్యమకారునిగా, ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో నన్ను 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షులు సంతకం పెట్టి ఓ గిరిజన బిడ్డ పోరాడని ఇచ్చిన ఆ తల్లికి, ఆ కుటుంబానికి నేను రుణపడి ఉన్నా. ఈ ఎన్నికలు ఆ ధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు గులాంగిరి పల్లె రాజేశ్వర రెడ్డి ప్రశ్నించే పొత్తు రామదారి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలు. గ్రాడ్యుయేట్ల సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద, ప్రైవేట్ లెక్చరర్ల మీద, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మీద మాట్లాడే గొంతును పంపిస్తారా, గులాంగిరి చేసే పల్లె రాజేశ్వర రెడ్డిని పంపిస్తారా? ఒక్కసారి ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే కేసీఆర్ కుటుంబం బాగుపడాలి, కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు రావాలి, కేసీఆర్ ఆర్థికంగా బాగుపడాలని ఇయ్యలే. ఎందుకు ఇచ్చింది ఆ రోజు ఆ తల్లి? 1200 మంది పిట్టలు రాలినట్లు రాలితే ఇప్పుడు ముఖ్యమంత్రి అని చెప్తే ఆ తల్లి నవ్వి ఇచ్చిన తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ అనుకుంది. కానీ అది ప్రజాస్వామ్య తెలంగాణ కాలేదు, కానీ కుటుంబ తెలంగాణ అయింది. అందుకుంటే అక్కడి నుంచి విముక్తి చేయడానికే నాకు ఇవాళ పంపించింది. ఆ రోజు దళిత ముఖ్యమంత్రి అంటే నమ్మి ఓటేసినాం. దళిత ముఖ్యమంత్రిగానే తర్వాత ఏం చేసింది శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మరి ఒక సీఎంపీ లీడర్ దళితుల్ని చేసింది. అది గిట్ట వల్లే ఆయన మా కాంగ్రెస్ పార్టీకి గెలిచిన 12 మంది దున్నపోతులు బతార్లలో ఎట్లా అమ్ముడు పోతారో అట్లా అమ్ముడు పోయి అతని టీఎంపీ లీడర్ని గిట్ట
హోదాను తీసేయడం జరిగింది. మళ్ళా ఇంకోసారి మీకు అవకాశం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ. మళ్ళా నేను ఒక గిరిజనుని పంపిస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలరా, ఒక స్లోగన్ కే పరిమితం కాకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మీ ఓటు బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ మీద, నా పేరు మీద నంబర్ 1 ఓటు నాకు వేసి ప్రశ్నించే గొంతులు నాకు పంపియండి. ఈ కుటుంబానికి ప్రగతి భవన్ ఖాళీ చేసి పంపించే బాధ్యత నాకు ఇవ్వండి. ప్రగతి భవన్ లో ఇక్కడ కూర్చున్న ఇద్దరు అత్యంత మహారథులు, వారిని పంపించే బాధ్యత మనందరిది. ఎందుకంటున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలి, టీఆర్ఎస్ కు ఎందుకు కొట్టేయవద్దు, భారతీయ జనతా పార్టీకి ఎందుకు కొట్టేయవద్దు అనేది 2 విషయాల్లో మీ ముందు మాట్లాడతా. ఆ రోజు నిధులు నియామకాల పైన జరిగిన తెలంగాణ, ఆ రోజు మా దర్శనలో ప్రాంతీయ తత్వాన్ని నింపి, ప్రాంతీయ తత్వానికి రెచ్చగొట్టి ఇవాళ ఆయన అధికారంలో వచ్చిండు. తర్వాత ఇప్పుడు మతవాదంతో మరి ఇంకోళ్ళు రెచ్చగొట్టి అధికారంలో రావడానికి చూస్తున్నారు. అందు గురించే ఈ ముఖ్యమంత్రి గారిని ఇవాళ ఇక్కడ ఈ నల్గొండ జిల్లా నుంచి నేను సమావేశంత మంచిది కాదు, కానీ ప్రశ్నించే గొంతు మార్పు నిన్ను ప్రశ్నిస్తుంది. ఎక్కడ పోయింది దళిత ముఖ్యమంత్రి, ఎక్కడ పోయింది 3 ఎకరాల భూమి, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఎక్కడ పోయింది, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఎక్కడ పోయింది, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ పోయింది, అది ప్రశ్నించడానికి రేపు కౌన్సిల్లో తప్పకుండా విజయం సాధిస్తా. మీ గురించి మాట్లాడతా, అందులో ఎటువంటి డౌట్ లేదు. పల్లె రాజేశ్వర రెడ్డి గారికి పిసిసి గారు ఒకటి మర్చిపోయారు, బీటీ బ్యాంక్, యూటీ బ్యాంక్. యూటీ అంటే ఉద్యమ తెలంగాణలో మేమున్నాం, బీటీ బ్యాంక్ నుంచి వచ్చిన పల్లె రాజేశ్వర రెడ్డి ఉన్నాం. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం మేము వీఆర్ఎస్ తీసుకున్నాం, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ లో వచ్చేసారు. అందుగురించే ఈ బీటీ బ్యాంక్ ఎప్పుడైనా గ్రాడ్యుయేట్ లేదు ఆయన కౌన్సిల్లో ఉంది. అనేక సందర్భాలలో విద్యార్థులు, కార్మికులను, మహిళలు, కర్షకులు, రైతుల గురించి మాట్లాడేటోంది, రిజర్వేషన్ మీద పోరాడేటోంది, ఉద్యోగాల మీద నిలదీసేటోంది. ఒక ప్రతిపక్ష నాయకులు లేక నేను మాట్లాడితే ఈ పల్లె రాజేశ్వర రెడ్డి మా ముఖ్యమంత్రి వావా అంటే ఇలా ఓ హవా అనాలి. ఓ హవా అనుకుంటేనే ఈయన ఉస్మానియా యూనివర్సిటీని చూడకపోయడానికి, చేయడానికి, ఈయన కాకతీయ యూనివర్సిటీని చేయడానికి, డిగ్రేడ్ చేయడానికి ఈయన ఒక యూనివర్సిటీ తీసుకువచ్చిండు. ఈ యూనివర్సిటీ ఈయన సంపాదన గురించే ఈ చేసిండు తప్ప ఇవాళ రాములు నాయక్ని గెలిపిస్తే ఆయన 6 సంవత్సరాలలో మీ దగ్గర ఒక్క రోజు రాలేదు. కానీ ఈ రాములు నాయక్ని రేపు కౌన్సిల్లో పంపిస్తే మీరు మిస్ కాల్ ఇస్తే సెకండ్ల వల్ల రిటర్న్ మిమ్మల్ని మాట్లాడితే కెపాసిటీ ఉంది. నేను అంటున్నా, ఇక్కడ 100కు 100% గెలుస్తున్నారని నాకు నమ్మకం ఉంది. కానీ ఇవాళ నుంచి మీరు పరిచయ కార్యక్రమం అయిపోయింది. రేపటి నుంచి ఓటర్ లిస్టు పట్టుకొని గ్రాడ్యుయేట్ ఇంటికి మండలం
10-40 మందికి ఒక ఓటుకు ఒక మనిషిని అప్పగించి వారిని కలిసి మీ తమ్ముడికి మనము సర్పంచ్గా పోటీ చేస్తే మొత్తం కుటుంబం ఏ విధంగా తన్నాడుతుందో ఆ విధంగా నా విజయానికి మీరు తన్నాడితే మీరు 14 తారీఖు వరకు మీరు తన్నాడండి. 6 సంవత్సరాలు మీ గురించి నేను తన్నాడతాను. ఎక్కడ మన కార్యకర్తలకు అన్యాయం జరిగినా, ఎక్కడ పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఎంఆర్ఓ దగ్గర ఈ జరిగినా, నిరోధకుల గురించి ఉద్యోగాలు కావాలని, నిరోధక పూర్తి రావాలని మేమిద్దరం జరుగుతున్నాం. అక్కడ చిన్నారెడ్డి గారు నేను అమరణ నిరోధ దీక్ష కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిరోధక పూర్తి ఇప్పించడానికి మేము కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మన పార్టీలో గెలిచి పారిపోయిన దగ్గర 108 లేక నన్ను గెలిపియండి, మన జానారెడ్డి గారిని గెలిపియండి, కొయ్యి 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 అని నేను వస్తాను. వీళ్ళందరికీ ఇవాళ ప్రశ్నించే గొంతు ఇవాళ మీ పార్టీ ఆఫీస్లో ఒక్కొక్క ఇంటిని మీరు అడగండి, రాముదాయే 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 కట్టండి. కానీ ఇవాళ ఒక్కొక్క ఫైల్ మీద అవినీతి ఫైల్ మీద పేరు తీయండి, పల్లె రాజేశ్వర రెడ్డి పల్లె రాజేశ్వర రెడ్డి పల్లె రాజేశ్వర రెడ్డి అని వస్తారు. అవినీతి క్యాండిడేట్ కావాలా, నిజాయితీ పరుడు కావాలా? ఒకటి ఆలోచించారు. కారు 10,116 రేపటి నుంచి పిసిసి అన్నట్లు కారు 10,116 ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటుంది. 5 సంవత్సరాలకు 1825 రోజులు ఉంటుంది. డివైడెడ్ బై 10,000 కనుక మనం ఒక ఓటుకు తీసుకుంటే బాబాసాహెబ్ ఇచ్చిన అంబేద్కర్ నీ ఒక ఓటు ఎమ్మెల్యే చేస్తుంది, నీ ఒక ఓటు ముఖ్యమంత్రి చేస్తుంది, నీ ఒక ఓటు దేశ ప్రధాని చేస్తుంది, నీ ఒక ఓటు రాష్ట్రపతి చేస్తుంది, నీ ఒక ఓటు ముఖ్యమంత్రిని దిక్కడానికి పని చేస్తుంది. ఆ ఓటుని అమ్ముకుందామా? 10,000 రూపాయలు 1825 రోజులు డివైడెడ్ బై 10,000 7 రూపాయల 40 పైసలకు మీరు ఒక ఓటు అమ్ముతున్నారు. ఆ 7 రూపాయల 40 పైసలు నాకు ఇచ్చి ఒక ఓటు నాకు ఇచ్చి నాకు అసెంబ్లీకి పంపించండి. ఇంత రేపటి నుంచి మా పల్లె రాజేశ్వర రెడ్డికి బాగా ఇది ఉంటుంది. సారా కూర కార తెలంగాణలో మనకు పీర్ల పండుగ అయినప్పుడు ఎలక్షన్ లో మనం వాడతాం. పీర్ల పండుగ లెక్క గుళ్ళ తర్వాత అయిపోతుంది, పీరులు వెళ్ళిపోతాయి, తర్వాత తీసుకుంటారు. అందు గురించే నేను ఇంకా ఎక్కువ మాట్లాడదు. మన ఇంకో మీటింగ్ ఉంది. భారతీయ జనతా పార్టీ గురించి 2 నిమిషాలు మాట్లాడతా. ఇది టీఆర్ఎస్ పార్టీ అవినీతి కుటుంబం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. भारतीय जनता पार्टी चाय वाला देश को लूटा, चाय वाला रेलवे चाय बेचा, प्राइवेट कर दिया. इवाళ ఏం చేస్తుండు ప్రధానమంత్రి? బండి సంజయ్ నల్గొండకు వస్తుండు. ఇవాళ మీరు పేపర్లో చూడండి, మొత్తం ప్రైవేటీకరణ చేస్తా. ప్రైవేట్ చేస్తే మా పిల్లలు ఎక్కడ పోవాలి, మా ఉద్యోగాలు ఎక్కడ పోవాలి, మా రిజర్వేషన్ ఎక్కడ పోవాలని నేను అడుగుతున్నా. దానికి జవాబు చెప్పి మీరు ఓటడగండి. ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన ప్రభుత్వ రంగ సంస్థలు 30 కట్టిండు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి కట్టిండు, 5 కట్టిండు. తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది, 65 కట్టింది. ఒకటమ్మలే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది. తర్వాత మురార్జీ దేశాయ్ అయిండు, 9 కట్టిండు, ఒకటమ్మలే. తర్వాత రాజీవ్ గాంధీ అయిండు, 16 కట్టిండు, ఒకటమ్మలే. తర్వాత వీపీ సింగ్ అయిండు, 2
నరసింహారావు అయిండు 14 కట్టిండు, ఒకటవ్వలే. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి అయిండు 17 కట్టిండు, 7 అన్నిండు. తర్వాత మన్మోహన్ సింగ్ అయిండు 23 ప్రభుత్వ రంగ సంస్థలు కట్టిండు, 3 అన్నిండు. ఈ నరేంద్ర మోదీ ఒక్కటి కట్టలే, 23 అమెరికలు వాడుకోలేదు. అందుగురించే చాలా విషయాలు మనలో నన్ను పంపించండి కౌన్సిల్ కి. నేను నాగార్జున సాగర్ లో గడప గడపకు కాంగ్రెస్, మీ ఊరికి రాము నాయక్ అందరూ నేను గుజరాత్ వస్తుంది. అసెంబ్లీలో నేను, అసెంబ్లీలో జానారెడ్డి గారు, కౌన్సిల్లో నేను, నన్ను ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచి నంబర్ 1, రేపటి నుంచి ప్రతి కార్యాలయం దగ్గర ఓటర్ లిస్టు, ప్రతి ఓటర్ని కలిసే కార్యక్రమాన్ని ఇది చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు, గౌరవనీయులు, మన కాబోయే ఎమ్మెల్యే, మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇక్కడే ఆధారపడుతుంది నాయకుల సాగర్ మీద, మీరందరూ వేసే ఓటు మీద. ఇలా కాబట్టి పెద్దలు, గౌరవనీయులు, మన జ్ఞానారెడ్డి గారిని మాట్లాడుకోబోతాం. ఇప్పుడు సీనియర్ నాయకులు సైదా స్టేజ్ మీదకి రావాల్సిందిగా, అలాగే ఎంపీ ఉషా నాయకులు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పాటు నాయక్, మాటు సర్పంచ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతుంది. మిత్రులు, మన గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన అభ్యర్థి పట్టభద్రుల కాన్స్టిట్యూన్సీ అభ్యర్థి మిత్రులు రాములు నాయక్ గారు, వేదికపై ఉన్న మన డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, వివిధ మండలాల నుంచి వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, ప్రతినిధులు, దాంతో పాటు జెడ్పీటీసీ ప్రాదేశిక సభ్యులు, మండల ప్రాదేశిక సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రియమిత్రులు, దాంతో పాటు ఈరోజు రాములు నాయక్ పరిచయంతో పాటు రాములు నాయక్ని గెలిపించే దాంట్లో భాగంగా వివిధ పార్టీల నుంచి అనేక మంది కార్యకర్తలు, మిత్రులు, ఓటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఈ బై ఎలక్షన్లో అటు ఆ ఎలక్షన్ ని ఈ ఎలక్షన్ ని గెలిపించి తీద్దామని సన్నద్ధులై వచ్చినటువంటి అనేక మంది ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్నటువంటి కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా వారికి స్వాగతం, సుస్వాగతం, వారందరినీ ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, నా ఉపన్యాసాన్ని, నా మాటల్ని మీరు వినడమే కాదు, అనేక సంవత్సరాలుగా హృదయాల్లో ప్రేమని నింపుకొని, ఆత్మీయతను నింపుకొని, అనుక్షణం నన్ను ఆరాధిస్తూ, అనుసరిస్తూ, అభిమానిస్తూ అనేక సార్లు నన్ను గెలిపించినటువంటి తీరులు ఈ ప్రాంతంలో యొక్క ప్రజలు. అంతంత మీకు నేను మాటల్ని, ఉపన్యాసాన్ని ఇచ్చే బదులు గుండె నిండా ప్రేమ నింపుకున్న మీకు మాటల్ని అవసరం లేదు. ఓ తల్లికి బిడ్డకు ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయత మన అందరి మధ్య. అలాంటి నేను ఒక అమ్మగా, ఒక తండ్రిగా నేను మాటలతో లేక మంత్రాలతో కాదు, నేను నా మొత్తం హృదయాన్ని మీకు అందించి కృషి చేయవలసినటువంటి నేను, ఇప్పటికే కృషి చేసిన నేను నా ఉపన్యాసాన్ని పొడిగించదలుచుకోలేదు. కారణం, మీరు ఇప్పటికే చాలా ఆలస్యం కూడా.
అసలు ఎజెండా పూర్తయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యేకత, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం, అభివృద్ధి యొక్క పరిచయం, ఆ తర్వాత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, వారి పరిపాలన గతి, అవినీతి, అక్రమ, అప్రజాస్వామ్య పరిస్థితులు, ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి విధము, ఆ తర్వాత ప్రజలకు ఉపయోగం లేదు కదా, ఆఖరికి మాటలతో ప్రదర్శనతో ప్రగతి భవనానికి పరిమితమైనటువంటి టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ఈ వేదికని ఇప్పుడే వివరంగా సవివరంగా మన పిసిసి అధ్యక్షుడు వివరించినాడు. కొద్ది మాటల్లో అందులో కొంతకాలం ఉన్నటువంటి మన మిత్రుడు టీఆర్ఎస్ లోనే ఉండే తెలిసిన టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలనలో ఆయన గమనించినటువంటిది, అర్థం చేసుకున్నటువంటిది, అవగాహన చేసుకున్నటువంటిది తీరు, ఆ విషయంలో దాన్ని భరించలేక సహించలేక करंट टाइम बोला కరెంట్ ఏమన్నా పోయినా కరెంట్ నా దగ్గర పెట్టుకుని ఉన్నాను. దెబ్బ భయానికి ఇక్కడ అనేక శాంక్షన్ ఎట్లా చేస్తున్నారు, భయానికి కరెంట్ కూడా వచ్చింది. అంతేత నేను ప్రభుత్వాల్లో పరిపాలనలో ఉన్నప్పుడు సమస్యని పరిష్కరించడానికి, ప్రజలకు అవసరమైన పరిపాలన ద్వారా అందించడానికి, నేను లేనప్పుడు ప్రభుత్వాలతో పోరాడి నిలదీసి ప్రజలకు తగినటువంటి సమస్యల్ని అంచేత అప్పుడు ఇప్పుడు కూడా సమస్యల్ని పరిష్కరిస్తున్నాము. అంచేత నేను ఈ వివరాలన్నీ కూడా మన పార్టీ తరఫున వివరులు చెప్తున్నాను. అందుకని నేను సమయాన్ని హెచ్చించకుండా ఇప్పుడు మీరు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాటిని ఆహ్వానించి వారికి నేను ప్రత్యక్షంగా వారిని కలుసుకొని వారిని పార్టీలో చేర్పిస్తూ మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకోవడంతో పాటు మీ అందరితో మాట్లాడటానికి తగిన సమయం తీసుకుంటాను. అక్కడ లక్ష్యాతండంలో పలుకుతున్న వాళ్ళు ప్రత్యేకంగా 15 నిమిషాల సమయం కావాలన్నారు. ఆ సమయాన్ని కూడా మీకు ఇచ్చిస్తారు. ఆ తర్వాత ఇంకా మన కార్యకర్త ఒకరు పెద్దదేవరంలో అబద్ధపురంలో చనిపోయిన వారిని పరామర్శించడానికి కూడా పోవచ్చున్నది. అంచేత నా మాటల్ని కాదు, నా హృదయాన్ని అంగీకరించిన మీకు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా. అందుకని ఒకటే మాటలో ప్రజాస్వామ్యయుతంగా నడవని ఈ పరిపాలనని, ఇచ్చిన హామీని నిలబెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడే చెప్తున్నారు. డబల్ ఇళ్ల నిర్మాణం అనే ఆశించేత మీరు ఉన్నటువంటి ఒక్క ఇల్లు కూడా కట్టని ఈ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 3 ఎకరాల భూమి ఇవ్వని, ఆ తర్వాత నిరుద్యోగ వృత్తి ఇవ్వనటువంటిది, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తుందని చేయకుండా తాత్సార్యం చేస్తున్నది కాదు. ఇంకొక 4 సంవత్సరాలు పోతే ఆ 1,50,000, 60,000 పీనల్ ఇంట్రెస్ట్ పడి ఆఖరికి మాఫీ అయినా కూడా ఉపయోగమైనటువంటి యొక్క పరిస్థితి. ఈ విధంగా అదేవిధంగా 2వ విడత గొర్రెలు ఇస్తానని మళ్ళీ అది కూడా మోసం చేసి ఏప్రిల్ తర్వాత ఈ ఎన్నికల కొరకు చెప్పినారు తప్ప ఏప్రిల్ తర్వాత లేదు.
మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అప్పు పుడితే అప్పు వస్తే అప్పుడు మాట్లాడాలి, అంతే తప్ప వేరే మార్గం లేదు. అందుకని అన్ని విధాలుగా అడుగడుగున అసత్యాలు చెప్తూ కేవలం కాంగ్రెస్ పార్టీ సాధించిన అభివృద్ధి మీద వచ్చినటువంటి ఫలాలని కొంత అందిస్తూ ఆ తర్వాత పంచిపెడుతూ ఈ పరిపాలన సాగిస్తున్నాడు తప్ప వేరే లేదు. ఇక రాను ఆయన అద్భుతాలు చేసింది ఏంటంటే ఒకటి అద్భుతం. సుమారు ఈ రాష్ట్రంలో మొత్తం 70 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ఆ తర్వాత సుమారు 45 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనలో కేవలం 70,000 కోట్ల అప్పు చేస్తే 70 ఏళ్లలో ఈ 6 సంవత్సరాలనే 3.5 లక్షల కోట్లకు పైగా అప్పు అయింది. అది రేపు మార్చిలో లెక్క చూసి మళ్ళీ నేను అసెంబ్లీలో పోయి ఆ వివరాలన్నీ మీకు చెప్తాను. అది ఒక అద్భుతం. ఆ తర్వాత ఇంకా ఎన్నో పూర్తిగా విఫలమై కేవలం అణచివేతతోటి మాటలతోటి డబ్బు ఖర్చు పెట్టి ఓట్లు కొని ఆఖరికి సభలు సమావేశాలను కూడా కూలించి తీసుకొచ్చి కూర్చోబెట్టి పూర్తి చేసి ఉపాయం చేసి గెలిచేటువంటి గెలుపు అది గెలుపు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. అందుకని మిత్రులారా, ఇవాళ ఇప్పుడే చెప్పిన నేను 7 సార్లు శాసనసభ్యుడిగా అవటమే కాదు, ఒకసారి సమితి అధ్యక్షుడిగా అయినప్పుడు కూడా మీరు ప్రభుత్వం ఉన్నదా అదున్న ఆనాడు ప్రభుత్వం చాలా చాలా శక్తివంతమైనటువంటి ప్రభుత్వం, చాలా శక్తివంతమైన పెద్దందారులు ఉన్నారు, చాలా పార్టీ ఉన్నది. కానీ ఆనాటి యువకులు ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, పేద ప్రజలు వెనుకబడిన వర్గాలు మొత్తం నడుం గట్టి జానారెడ్డిని గెలిపించడానికి గ్రామాన బడ్జెట్లు ఊరేగింపుతో ప్రభుత్వం మీద ఒక విధమైనటువంటి ఒక పట్టుదలతో ప్రభుత్వాన్ని ఓడించి తింటామని ఆ రోజుల్లోనే నన్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలిపించినటువంటి మీరు ప్రభుత్వం నడిపిన నన్ను ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని మీరు భావిస్తున్న ఈ ధర్మంలో నన్ను గెలిపిస్తారనే విశ్వాసం, ఆ పని చేయవలసినటువంటి అవసరం లేదు. ఇది నా కొరకు కాదు. ఇప్పుడే మిత్రుడు చెప్పినాడు 7 సార్లు ఆయన మన పిసిసి అధ్యక్షుడు చెప్పినాడు 17 సంవత్సరాలు క్యాబినెట్ ఆయన ఆ విధంగా గెలిపించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలిపించి సంవత్సరం తిరగక ముందే ఇటువంటి జానారెడ్డి క్యాబినెట్ లో ఉంటారని నాడే 8 శాఖలకు మంత్రిగా సంవత్సరంన్నరలోనే అయింది. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వచ్చే సంవత్సరంన్నర ఎన్నికల్లో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందించే దాంట్లో నా ప్రత్యేకతను చాటి చెప్పాలని అవసరం ఉందని మీరందరూ గమనిస్తున్నారు. అందుచేత కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిష్టను తేవడంతో పాటు చరిత్రని మలుపు తిప్పడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఆమె ఇవన్నీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి, అంతేకాదు ఉన్న సమస్యలను పరిష్కరించి ఈ 2 సంవత్సరాల్లో ప్రజలను చైతన్యపరచడానికి సంకేతమే ఈ ఎన్నికలు చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అందుకని రానున్న ఈ ఎన్నికల్లో ఆనాడు 81లో అంటే సుమారు 40 సంవత్సరాల క్రితమే గజగజలాడించిన ప్రభుత్వాన్ని ఈ ప్రాంతం యొక్క ప్రజలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని గజగజలాడించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దాంట్లో కానీ, ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో కానీ చరిత్రను సృష్టించి స్వాతంత్ర్యాన్ని తెచ్చి తెలంగాణని ఇచ్చినటువంటి కాంగ్రెస్ నిలబెట్టేదానికి కానీ నాంది ప్రస్తావన నాగార్జున సాగర్ అని చెప్పి మీరు నిరూపించాల్సిన అవసరం ఉంది. అందుకు మీరందరూ కృషి చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఇదే సందర్భంలో మన పట్టభద్రుల యొక్క ఎన్నిక కూడా ఉన్నది. కానీ ఆ ప్రచారం, ఈ ప్రచారాన్ని అందరూ ఊర కార్యకర్తలు సాగిస్తూ మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులను సమీకరించి, దాంతో పాటు మండలం యొక్క నాయకులను సమీకరించి మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న పట్టభద్రుల కోట్ల అత్యధిక శాతాన్ని కూడా
రామనాయకు ఇప్పించి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల యొక్క ప్రత్యేకతను కూడా సాధించాలని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. ఇది ఇందులో చాలా మంది గిరిజన పట్టభద్రులు కూడా చాలా మంది ఉన్నారు. మీరంతా మీ అందరికీ టాస్క్ అప్పచెప్తారు. మండలంలో మీరు ఒక టీమ్గా ఆ ఓటర్లను సమీకరించి అందజేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఏంటని తెచ్చినట్టు గారు ఎవరికి ఎలా చేసుకోరు. ఒకటి స్వీట్స్ అంటే ఒక ట్రైలర్ నుంచి వాళ్ళకి చెప్పుతుంది. అంచేత ఇప్పుడు ఏ మండలంలో ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్న ఓటర్స్ ని ఒక పట్టభద్రుల టీంని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు డౌన్లోడ్ చేసి ఏ ఊరు ఆ ఊరు కొట్టేస్తే వస్తుంది. అది తీసి మీ అందరికి పంపిణీ చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. ఆ ప్రకారంగా మీరు పూర్తి చేయవలసినటువంటి అవసరాన్ని మీకు గుర్తు చేస్తూ ఆఖరిగా పిసిసి ప్రెసిడెంట్ అంటే మీరు ఈ విషయంలో మీకు వివరించడంతో పాటు ఆఖరి మాట చెప్పిన తర్వాత నేను మీ అందరినీ చేర్పించే కార్యక్రమాన్ని కొనసాగిస్తానని కొంతసేపు మీరు నాకు సహకరించడానికి విజ్ఞప్తి చేస్తున్నాను. జానాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ఈ సభకు వచ్చిన వేదిక మీద పెద్దలు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరికీ ఒక విజ్ఞప్తి. ఈ సభ అయిపోయిన తర్వాత మీరు శంకర్ నాయకులు అడిగినా ఎవరిని అడిగినా మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటర్ లిస్ట్ కొడితే త్రిపుర మండలం కొడితే త్రిపుర మండలం వస్తుంది. అది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవడం ఈజీగా. మేము ప్రింట్అవుట్ తీసుకొచ్చి మీకు పంపించి ఒక 100 రూపాయలు మీ ప్రింట్అవుట్ మీకు వస్తుంది. కానీ ఒకటే విషయం, ఈ రోజే దయచేసి ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మిర్యాల కాన్స్టిట్యూన్సీ పెద్దలు కానీ నాగార్జున సార్ కాన్స్టిట్యూన్సీ అన్ని మండలాల పెద్దలు దయచేసి ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని శంకర్ నాకు తెలుసు దయచేసి ఈ రోజే డౌన్లోడ్ చేసుకుని రేపటి నుంచి పనుకోవడం రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక రిక్వెస్ట్, మండలాల వారిగా ఓటర్ లిస్ట్ ఏంటంటే గ్రామాల వారిగా లేదు. ఒక మండలం త్రిపుర మండలం ఉంది. ఆ మండలంలో ఆల్ఫబెటిక్ వాళ్ళ ప్రకారం ఉంటుంది. అదే కదా ఆల్ఫబెటిక్ వాళ్ళ ప్రకారం ఉంటుంది. సో మీరు ఆ మండలం లిస్ట్ తీసుకొని మీ ఆధార్ ప్రకారం మీ ఊరు తీసుకోవాలి. దయచేసి రేపటి నుంచి పని మొదలు పెట్టుకోండి. మార్చి 14వ తారీఖున వెళ్ళిపోయి మార్చి 16న కౌంటింగ్, మరి మార్చి 17న రాహుల్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యే మరి మంచి మెజారిటీ. మరో చిన్న విషయం, నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీకి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి కొన్ని నిధులు ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దేవరకొండ నుంచి మిర్యాలలో పోయి హిందూనగర్ పోయే రాజధాని కొల్లపోయే రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి మీ ఎంపీగా నా నుంచి మంజూరు చేస్తూ మరి 8 మార్చి నుంచి మళ్ళీ పార్లమెంట్ సెషన్ మొదలైంది. మీరు ఎవరన్నా నా ద్వారా పార్లమెంట్ లో ప్రస్తావించుకుంటే దయచేసి నాకు తెలియజేస్తుందిగా మనం చేస్తూ కోరుతున్నాను. జై భారత్. ఇప్పుడు ఎంపీ గారు జెడ్పీటీసీ గారు ఎంపీ గారిని సన్మానం చేస్తారు. జెడ్పీటీసీ గారు రామనాయక్ గారు అట్లాగే వాటర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ లలిత పాల్గొనే గారిని కూడా జాయిన్ చేస్తే ఒక దగ్గర ఉండండి మిత్రులారా. అంత జాయిన్ చేస్తాం. మీకు తొందరపడకండి. మీరు ఏ గ్రామం అయితే వచ్చిందో ముందు
గ్రామ పంచాయతీ లిస్ట్ జాగ్రత్తలు ఉంటే ఖచ్చితంగా ఆ జాగ్రత్త లిస్ట్ ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి భోజనం చేసి చేయండి. జరుగుతున్నవారు మా పెద్దల జవాబు శాసనసభ